హలో హలో రాష్ట్రంలోనే కాదు దేశంలో సంచలనంగా మారినటువంటి తెలంగాణలో జరిగిన ఒక పోక్సో కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి బండి భగీరథ్ పోలీసుల అదుపులోకి వచ్చారు. దాదాపు 9 రోజుల తర్వాత ఇవాళ ఆయన పోలీసులకు దొరికారు. గత శుక్రవారం సాయంత్రము ఆయన మీద కేసు నమోదవుతుంది. కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆయన పరారీలో ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా చెప్పిర్రు పోక్సో కేసు నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పి. ఆయన ఒక కేంద్ర మంత్రికి కొడుకు. సో ఆయన ఇప్పటివరకు దొరకలేదు. ఆయన కోసం ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నామని చెప్పారు, కానీ ఎక్కడా వెతుకుతున్నట్టు కనిపించలేదు. కానీ చివరకు శనివారం ఇవాళ వెళ్ళి కరీంనగర్లో అక్కడిక్కడ వాళ్ళ ఇళ్లలో వెతికినట్టుగా చేసి చివరకు సాయంత్రానికి చీకటి పడ్డాక ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చిర్రా పట్టుకొచ్చిర్రా అనేది ఇప్పుడు ఇంకొక హై డ్రామా స్టార్ట్ అయింది. ఇంకొక కాంట్రవర్సీ మొదలైంది. ఆయన పోలీసులు ఎదుట లొంగిపోయారు, చట్టాన్ని గౌరవించి నేనే ఆయనను పోలీసులకు అప్పగించినాను విచారణ కోసం అని చెప్పేసి ఆయన తండ్రి ప్రకటించారు. ఆయన పేరు చెప్పొద్దు అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి నేను ఆయన పేరు చెప్తలేను, ఆయన తండ్రి పేరు. ఈయన తండ్రి ట్విట్టర్లో పోస్ట్ చేసారు, నా కొడుకును నేనే పోలీసులకు అప్పగించిన, ఆయన లొంగిపోలేదు అని. కాకపోతే పోలీసులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసారు. ఆ స్టేట్మెంట్లో మేము ఆయనను పట్టుకున్నాము, ఆ రోడ్డు మీద వస్తూ ఉంటే అప్పా జంక్షన్ దగ్గరనో ఎక్కడనో హైవే మీద ఆయనను మేము పట్టుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్లు రెండు కూడా వస్తూ ఉన్నాయి. మేము చేసినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇది చాలా గమ్మత్తుగా తయారైంది ఈ కేసు. మనం స్టార్టింగ్ నుంచి కూడా మంచి గమ్మత్తుగా హైడ్రామా, ఒక మంచి సస్పెన్స్, థ్రిల్లరు, కామెడీ అన్నీ మిక్స్ అయినటువంటి సినిమా ఇది. ఎమోషను, కామెడీ, మెలో డ్రామా అన్నీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన సినిమా గత 9 రోజులుగా ఇవాళ మన రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. అది వాళ్ళకు కొలిక్కి వచ్చింది. ఆ కొలిక్కి వచ్చిన దాంట్లో కూడా క్లైమాక్స్లో చాలా సినిమాల్లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటేనే సినిమాలో మజా ఉంటుంది. సేమ్ ఇందులో కూడా అదే క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన మన పోలీసులు లేదు నేనే అప్పగించిన పోలీసులకి అని చెప్పి ఆ నిందితుడి తండ్రి చెప్పుకుంటా ఉన్నాడు. సో ఏదైతేనే మెట్టకేలకు నిందితుడు బయట ఉంటే బాధితురాలకు ఇబ్బంది వస్తుంది, బాధితురాలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది, సాక్ష్యాలు టాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఎటకేలకు నిందితుడు లొంగిపోయిండా, అరెస్ట్ చేసిరా, ఏదో ఒకటి పోలీసుల కస్టడీలోకి అయితే వచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి పొద్దుపోయేదాకా కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగిన తర్వాత ఆర్డర్ని రిజర్వ్ చేసారు జడ్జి. అయితే లేదు కనీసం ఇంటర్వ్యూ ఆర్డర్ అని ఇవ్వండి, అరెస్ట్ చేయొద్దు అని పోలీసులకైనా మీరు చెప్పండి అని నిందితుడి తరపు న్యాయవాది పదే ప్రాధేయపడ్డాడు న్యాయమూర్తిని. చాలా ప్రాధేయపడ్డాడు, అడిగాడు కనీసం ఒక్క మాట చెప్పండి, మీరు ఓరల్గా చెప్పండి, ఆర్డర్ ఇవ్వకండి, అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వకుండా జస్ట్ ఓరల్గానైనా మీరు పోలీసులకు చెప్పండి అని చెప్పి పదే అడిగినా కూడా లేదు, ఈ కేసులో ఇవ్వడానికి ఎట్లాంటి మెరిట్స్ లేవు, అవకాశం లేదని చెప్పి న్యాయమూర్తి కరాఖండిగా చెప్పేసేసరికి ఇవాళ పొద్దుటి నుంచి ఈ హైడ్రామా అనేది మంచి రక్తి కట్టింది. పోలీసులు వెళ్ళి సోదాలు చేయడం, సాయంత్రానికి ఆయన లొంగిపోయిండని ఒక వార్త, లేదా అరెస్ట్ చేసినామని ఒక వార్త, ఇవన్నీ వచ్చినాయి. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక చర్చనీయాంశం ఏంటి అంటే ఇందులో ఇప్పుడు స్వయంగా ఆయన తండ్రే తీసుకొచ్చి నేను అప్పగించిన అని చెప్పి సోషల్ మీడియాలో ఆయననే పోస్ట్ పెట్టుకున్నాడు నిందితుడి తండ్రి. సో అంటే ఇన్ని రోజులు ఆ నిందితుడిని ఆ తండ్రియే కాపాడిండా, మరి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆ తండ్రే ఆయనను దాచిపెట్టిండు అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సో ఇంకొక వైపు ఇవాళ ఆయన నిందితుడు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్న వాళ్ళు కూడా బీజేపీ లీగల్ సెల్కు సంబంధించినటువంటి న్యాయవాదులు అని చెప్తా ఉన్నారు. అంటే కేంద్ర మంత్రి, బీజేపీ అందరూ కలిసి నిందితుడిని ఇన్ని రోజులు కాపాడారనే విషయం కూడా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. సో మరి నిందితుడు తప్పు చేసిన వాడే కాదు, తప్పు చేసిన వాడికి సహకరించిన వాడు కూడా నిందితుడే అని చట్టం చెప్తున్నది. సో మరి ఇక్కడ నిందితుడు బండి భగీరథ్, ఆ నిందితుడిని ఇన్ని రోజులు దాచిపెట్టినటువంటి వ్యక్తి ఆయన తండ్రి. సో మరి ఇప్పుడు ఆయన కూడా ఇందులో నేరస్తుడు అవుతాడా? 9 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా దాచిపెట్టిండు. మరి ఆయన ఎక్కడ దాచిపెట్టిరో కూడా మన పోలీసులు పట్టుకోలేకపోయారు. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్తున్న దాని ప్రకారం అయితే మన పోలీసుల ఎఫిషియన్సీ మీదనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా ఆయన మన పోలీసులు పట్టుకోగలరా లేదా, వాళ్ళకంత సామర్థ్యం ఉందా లేదా అని అనుమానాలు కలుగుతున్నాయి. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి లొంగిపోయినామంటున్నారు. మనం ఆ వెహికల్స్ అవన్నీ చూస్తే కూడా వాళ్ళ వెహికల్సే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేది కనిపిస్తుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళ వచ్చి లొంగిపోతే తప్ప మన పోలీసులు ఆయనను పట్టుకోలేకపోయారు. సో తెలంగాణ పోలీసులు తోపులు తురుమాని ఇన్ని రోజులు ఏదైతే పేరు ఉండేనో అది కేవలం ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి,
జర్నలిస్టులను అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టడానికి పనికొస్తుంది ఆ తోపుతనం తప్పితే ఇట్లాంటి నిందితులను అరెస్ట్ చేయడానికి పనికిరాదు అనే విషయం ఇక్కడ రుజువైంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రి చెప్తున్నదే నిజమని నమ్మాలి. ఆయనే తీసుకొచ్చి అప్పచెప్పిండు. సో ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, నేనే తీసుకొచ్చి అప్పచెప్పిన అంటే సో ఎన్ని రోజులు ఆయన దాచిపెట్టినందుకు సో ఆయనను కూడా ఇప్పుడు ఈ కేసులో మరి చేరుస్తారా లేదా అనేది చూడాలి. సో ఈ కేసు ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని హైడ్రామాలు జరుగుతాయి ఇంట్లో చెప్పిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన పోలీసుల చెంతకు చేరే వరకు కూడా చాలా డ్రామాలు హైడ్రామాలు ఇలా నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసుల చెంతకు చేరిండు, మరి లొంగిపోవడం అరెస్ట్ అవ్వడమా, ఇది ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ పరిణామాలు ఏం జరుగుతాయి, నెక్స్ట్ ఆయన మరి రిమాండ్ పంపించేస్తారు. సో నెక్స్ట్ ఇంకెన్ని ఇందులో ట్విస్టులు ఇంకెన్ని డ్రామాలు ఇంకా బయటకు వస్తాయో చూద్దాం. హలో హలో వాళ్ళే